హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. ఈరోజు వీడియో ఏంటంటే జెండర్ ప్రిడిక్షన్ గురించి. అంటే పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని చెప్పి ప్రెగ్నెన్సీలో ఉండే సిమ్టమ్స్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో దాని గురించి ఈ వీడియో అనమాట. వన్స్ మనం ప్రెగ్నెంట్ అయితే మనలో ఎన్ని ఆలోచనలు వస్తాయి అంటే పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అసలు ఏంటి అని చెప్పి చాలా క్యూరియాసిటీతో ఉంటాము. అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన రిలేటివ్స్, పేరెంట్స్ ఇలా చాలామంది నీకు బెల్లి షేప్ ఇలా ఉంది, సో నీకు అబ్బాయి పుడతాడు లేదంటే అమ్మాయి పుడుతుంది అని చెప్పి చాలా చాలా చెప్తూ ఉంటారు. మనకు కూడా చాలా ఫన్నీ అండ్ క్రేజీగా అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపించేది. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నా సిమ్టమ్స్ని బట్టి మేము ఏం ప్రిడిక్ట్ చేసాము అండ్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏం జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ వన్, పొట్ట షేప్ని బట్టి అమ్మాయి అబ్బాయి అనేది చెప్తాం కదా. అంటే పొట్ట కొంచెం ఫ్రంట్కి నేరోగా సూదిలాగా ఉన్నట్టుంటే అబ్బాయి, లేదంటే ఇలా వెడల్పుగా ఉంటే అమ్మాయి అంటారు కదా. నాకైతే ఫ్రంట్కి ఉండేది, నేరోగా ఉండేది. సో నాకు అబ్బాయి అని చెప్పేసి గెస్ చేసేవాళ్ళము. సో 1 vote ఫర్ అబ్బాయి. అండ్ సెకండ్ వన్ వచ్చి కాళ్ళు వాపులు. అంటే కాళ్ళు వాస్తాయి ప్రెగ్నెన్సీ జర్నీలో. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇది కామన్ సిమ్టమ్. ఖచ్చితంగా కొంచెం నీరు పట్టి కాళ్ళు అది కొంచెం వాస్తూ ఉంటాయి. ఒకవేళ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా కాళ్ళు వాపులు అది వస్తే అమ్మాయి, లేదు లాస్ట్ ట్రైమిస్టర్ లాస్ట్ డెలివరీ ముందు అలా కాళ్ళు వాస్తే మాత్రం అబ్బాయి అని అంటారు. నాకైతే లాస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ కాళ్ళు వాపులవి కనిపించేవి. సో దాన్ని బట్టి నాకు అగైన్ అబ్బాయి అని అనుకున్నాము. సో 2 votes ఫర్ బాయ్. థర్డ్ వన్, వామిటింగ్స్, మార్నింగ్ సిక్నెస్. అంటే ఎక్కువ మార్నింగ్ సిక్నెస్ ఉండి వామిటింగ్స్ కంటిన్యూగా ఎక్కువ డేస్ అవుతూ ఉంటే అమ్మాయి, లేదు కొంచెం యాక్టివ్గా ఉండి వామిటింగ్స్ అంతా ఎక్కువ లేకుండా యాక్టివ్గా ఉంటే అబ్బాయి. నా టైంలో అయితే ఆల్మోస్ట్ ఒక 5 months వరకు నాకు వామిటింగ్స్ అయ్యాయి. 3 months అయితే కంటిన్యూగా వాటర్ తాగినా సరే వామిటింగ్స్ అయ్యేవి. సో ఆ సిమ్టమ్ని బట్టి అయితే నాకు అమ్మాయి. 1 vote ఫర్ గర్ల్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి బేబీ హార్ట్ రేట్ కనుక 140 కంటే ఎక్కువ ఉంటే అది అమ్మాయి, 140 కంటే బిలో ఉంటే అబ్బాయి. నాకైతే ఎప్పుడు టెస్ట్ చేయించినా సరే ఆల్వేస్ 140 కంటే ఎక్కువే ఉండేది. సో ఈ సిమ్టమ్ని బట్టి అయితే అగైన్ అమ్మాయి. అంటే 2 votes ఫర్ అమ్మాయి. ఫిఫ్త్ వన్ వచ్చి క్రేవింగ్స్. అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏది ఎక్కువ, ఏ ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది అంటే టేస్ట్ బడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఆ టైంలో. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలి అనిపిస్తుంది అంటే అది బేబీ గర్ల్. అదే సాల్టీగా పుల్లగా అలా తినాలని అనిపిస్తుంది అంటే అది బేబీ బాయ్ అని అంటారు. నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువగా జంక్ ఫుడ్ తినాలనిపించేది. నేను కొంచెం తక్కువే తింటాను జంక్ ఫుడ్ అది. బట్ ఆ స్టార్టింగ్ టైంలో అంతా ఏంటో తెలీదు, నేను ఎక్కువ జంక్ ఫుడ్ తినేదాన్ని. అండ్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్ ట్రైమిస్టర్లో అయితే నేను కంప్లీట్గా ఎక్కువ స్వీటే తినేదాన్ని. నేను ఆ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా రిలేటివ్స్ వాళ్ళు అందరూ తెచ్చిన స్వీట్స్ అయితే నేను చాలా తినేదాన్ని. పాకంగారులు, జిలేబీలు ఇవన్నీ చాలా చాలా ఎక్కువ తినేదాన్ని. సో దీన్ని బట్టి అయితే అటు సాల్టీవి అవి కూడా తిన్నాను, ఇటు స్వీట్ అది కూడా తిన్నాను. సో రెండిటికి కూడా పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒకటి అమ్మాయికి ఒకటి అబ్బాయికి. సో 1 vote ఫర్ గర్ల్ అండ్ 1 vote ఫర్ బాయ్. నెక్స్ట్ వచ్చేసి స్లీపింగ్ పొజిషన్. ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకుంటే బేబీ బాయ్, లేదంటే రైట్ సైడ్ పడుకుంటే బేబీ గర్ల్ అంటారు. నాకు కన్సీవ్ అయినప్పుడే ఎవరైనా చెప్పారో లేదంటే అంగన్వాడీలో ఎవరో చెప్పారో నాకు తెలీదు. మా అమ్మ నాకు ముందే చెప్పింది, ఎక్కువ లెఫ్ట్ సైడ్ పడుకో మంచిదంట అని చెప్తే నాకు అది మైండ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల, లేదంటే న్యాచురల్గా పడుకున్నాను నాకు తెలియదు, కానీ ఎక్కువ నేను లెఫ్ట్ సైడే పడుకునేదాన్ని. సో ఈ సిమ్టమ్ని బట్టి ఇట్స్ ఏ బేబీ బాయ్. నెక్స్ట్ వచ్చి వెడ్డింగ్ రింగ్ టెస్ట్. ఈ టెస్ట్ అయితే నేను చేయలేదు, జస్ట్ నేను ఎక్కడో చూసాను, అది మీకు చెప్తున్నాను అంతే. వెడ్డింగ్ రింగ్ టెస్ట్ ఏంటంటే వెడ్డింగ్ రింగ్ కానీ ఏదైనా రింగ్ ఒక దారానికి కట్టి అది మనం పడుకొని వెలిగిలో పడుకొని ఆ స్టమక్ మీద పెడితే అది సర్క్యులర్ మోషన్లో తిరిగితే అబ్బాయి, లేదు అటు ఇటు కానీ తిరిగితే అది అమ్మాయి అని చెప్పి
బట్ నేను ఆ టెస్ట్ చేయలేదు కాబట్టి దేనికి పాయింట్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ వన్ వచ్చి నెక్ పిగ్మెంటేషన్. నెక్ ఒకవేళ ఎక్కువగా పిగ్మెంటెడ్ బ్లాక్నెస్ అలా ఉంటే బేబీ బాయ్, లేదు ఎప్పుడులాగే ఉంటే బేబీ గర్ల్. ఇంకా అమ్మాయి అయితే కొంచెం ఇంకా అందంగా గ్లో వస్తుందంట, అబ్బాయి అయితే కొంచెం గ్లో అంతా పోతుంది అని చెప్పేసి కూడా అంటారు. మెయిన్లీ నెక్ పిగ్మెంటేషన్కి వస్తే నాకైతే ఎక్కువ చాలా బ్లాక్నెస్ వచ్చింది అండ్ లైట్గా ర్యాషెస్ కూడా అలా ఉండేది. నన్ను 9th మంత్లో అనుకుంటా 8th ఆ టైంలో మా అత్తయ్య గారు చూసి ఆ నెక్ పిగ్మెంటేషన్ చూసినప్పుడు అయితే చెప్పారు, నీకు డెఫినెట్గా అబ్బాయి పుడతాడు తెలుస్తుంది నాకు అని చెప్పారు. అండ్ చాలామంది ఈ సిమ్టమ్ చూసైతే పర్టికులర్గా నాకు చాలామంది చెప్పారు నీకు అబ్బాయి పుడతాడు అని చెప్పి. సో అగైన్ 1 పాయింట్ ఫర్ బాయ్. అండ్ 9th వన్ వచ్చి ప్లెజెంటా పొజిషన్. మనకి టెస్ట్ చేసినప్పుడు ప్లెజెంటా అంటే 9th మంత్ గ్రోత్ స్కాన్ అది చేసినప్పుడు ప్లెజెంటా పొజిషన్ చెప్తారు, యాంటీరియరా పోస్టీరియరా అని చెప్పి. ఒకవేళ పోస్టీరియర్ అయితే బేబీ గర్ల్, యాంటీరియర్ అయితే బేబీ బాయ్. నాకు వచ్చేసి ప్లెజెంటా పోస్టీరియర్. ఈ సిమ్టమ్ని బట్టి అయితే బేబీ గర్ల్, 1 పాయింట్ ఫర్ బేబీ గర్ల్. 10th వన్ వచ్చి ఫేస్ గ్లోయింగ్గా ఉంటే బేబీ బాయ్, లేదు డల్గా అలా ఉంటే బేబీ గర్ల్. నాకైతే అస్సలు గ్లో లేదు, గ్లో అంతా పోయింది. ఫ్రమ్ ద బిగినింగ్ నేను కన్సీవ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా నా ఫేస్ అంతా డల్గా అంత బాగుండేది కాదు. బ్లాక్నెస్ వచ్చేసి కరెక్ట్గా డెలివరీ అయిన వెంటనే మొత్తం నా ఫేస్ మళ్ళీ సేమ్ బిఫోర్లా వచ్చేసింది. జస్ట్ ఒక 2-3 డేస్లోనే అంతా చేంజ్ అయిపోయింది. సో ఈ సిమ్టమ్ని బట్టి అయితే అగైన్ బేబీ బాయ్, 1 ఓట్ ఫర్ బేబీ బాయ్. నెక్స్ట్ వచ్చేసి లీనియా నయగ్రా. అదేంటంటే ఒక పిగ్మెంటెడ్ లైన్ అన్నమాట. మనకి కన్సీవ్ అయినప్పటి నుంచి స్టమక్ బొడ్డు దగ్గర నుంచి ఒక పిగ్మెంటెడ్ లైన్ స్టార్ట్ అవుతుంది. అది జస్ట్ హాఫ్ వరకే వస్తే అది బేబీ గర్ల్, అండ్ కంప్లీట్గా పైకి కూడా వెళ్తే బేబీ బాయ్. నాకైతే ఆ లైన్ హాఫ్ వరకే ఉంది. సో ఇట్స్ ఎ బేబీ గర్ల్, 1 ఓట్ ఫర్ బేబీ గర్ల్. అండ్ నెక్స్ట్ మనకి కన్సీవ్ అయినప్పుడు మన బాడీ అంతా కొంచెం మరీ వేడిగా అనిపిస్తే, అంటే మనకి న్యాచురల్గా ఎప్పుడు ఎలా ఉంటుందో దానికంటే కొంచెం ఆ టైంలో ఎక్కువ వేడిగా అనిపిస్తే బేబీ గర్ల్. అదే ఎప్పుడులానే కూల్గా న్యాచురల్గా ఉంటే, నార్మల్గా ఉంటే ఇట్స్ ఎ బేబీ బాయ్. నాకైతే చాలా వేడిగా అనిపించేది. మేబీ అది సమ్మర్ వల్లనో లేదంటే ఏంటో అస్సలు నాకు తెలీదు. నాకైతే చాలా వేడి ఉడుక్కొచ్చేసేది. అస్సలు ఏసీ లేకపోతే అస్సలు ఉండలేనేమో ఆ టైంలో. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. కొంచెం సేపు కూడా అసలు ఏసీ లేకుండా ఒక 5 నిమిషాలు కూడా ఉండలేనంత దారుణంగా అనిపించేది ఆ టైంలో. నాకు చాలా వేడిగా అనిపించేది. సో ఈ సిమ్టమ్ని బట్టి అయితే అగైన్ ఇట్స్ ఎ గర్ల్, 1 పాయింట్ ఫర్ బేబీ గర్ల్. అండ్ నెక్స్ట్ వెయిట్ గెయిన్. బాడీ అంతా కూడా వెయిట్ గెయిన్ అయితే, అంటే మనకి హ్యాండ్స్, ఫేస్ ఉబ్బడం, ఇంకా బాడీలో ప్రతి చోట కూడా కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టు కనిపిస్తే బేబీ గర్ల్, లేదంటే జస్ట్ పొట్ట దగ్గర మాత్రమే పెరుగుతూ ఉంటే అది బేబీ బాయ్ అంటారు. నాకైతే బాడీ అంత పెరిగినట్టు ఏం లేదు. లాస్ట్ మంత్లో ఏదో కొంచెం పెరిగినట్టు కనిపించింది, బట్ ఎక్కువగా నాకైతే పొట్ట దగ్గర పెరిగినట్టు కనిపించేది. సో 1 పాయింట్ ఫర్ బేబీ బాయ్. నెక్స్ట్ షూ సైజ్ పెరిగితే, అంటే షూ సైజు మనం రెగ్యులర్గా వేసుకునే చెప్పులు కాకుండా కొంచెం ఇంకా పెరిగితే సైజు, అంటే కొంచెం పెరిగి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తే ఇట్స్ ఎ గర్ల్. లేదు ఎప్పుడులాగే ఉంది అంటే ఇట్స్ ఎ బాయ్. ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం అందరికీ పెరుగుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ టైంలో కొంచెం స్వెల్లింగ్ వస్తుంది కదా కాళ్ళకి. ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ స్వెల్లింగ్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. లాస్ట్ మంత్లో అయినా సరే స్వెల్లింగ్ వస్తుంది. సో దానివల్ల ఏమో తెలీదు, నాకైతే షూ సైజు పెరిగింది, నేనైతే చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ సిమ్టమ్ త్రూ ఇట్స్ ఎ బేబీ గర్ల్ నాకు. సో అగైన్ 1 పాయింట్ ఫర్ బేబీ గర్ల్. నెక్స్ట్ వచ్చి హెయిర్ పెరిగితే, అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ బాగుంటే ఇట్స్ ఎ బేబీ గర్ల్, లేదు అప్పుడు కూడా హెయిర్ ఊడిపోతుంది అంటే ఇట్స్ ఎ బేబీ బాయ్. నాకు ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యేది, అంటే ఆ టైంలో ఎక్కువ వామిటింగ్స్ ఉండేవి కాబట్టి, ఫుడ్ సరిగ్గా వెళ్ళేది కాదు కాబట్టి అందువల్ల వామిటింగ్స్ అయ్యాయి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమెస్టర్లో అయితే నాకు హెయిర్ చాలా పెరిగింది. డెలివరీ టైంకి అయితే నాకు చాలా హెయిర్ పొడుగ్గా ఉంది అండ్ బాగుండేది కూడా, చాలా హెయిర్ బాగుండేది. దీన్ని బట్టి అయితే ఈచ్ 1 పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను, బికాస్ నాకు ఫస్ట్ ట్రైమెస్టర్ అంతా ఊడిపోయింది, ఆ నెక్స్ట్ కొంచెం పెరిగింది. బేబీ బాయ్కి 1 పాయింట్ అండ్ బేబీ గర్ల్కి 1 పాయింట్. ఈ ప్రిడిక్షన్స్ అన్ని చాలా
ఫన్నీగా అనిపించాయి కదా. ఇంకా ఇవే కాదు, చాలా చాలా చెప్పేవారు, నాకు అవన్నీ గుర్తులేదు. అన్నీ నేను ఎక్కువగా విన్నవి మాత్రం చెప్తున్నాను. ఇంకా హెడ్ ఒక సైడ్ అనిపిస్తుంది అంటే అంటే ఎక్కువ మూమెంట్స్ ఒక సైడ్ అనిపిస్తే దాని బేబీ బాయ్ గర్ల్ అని ఇంకా చాలా చాలా ప్రిడిక్షన్స్ చేసేవారు. అంటే ఈ ప్రిడిక్షన్స్ అన్ని కూడా మిత్సే, ఏవి ఫ్యాక్ట్స్ కాదు. డాక్టర్స్ ఎక్కడ ఇవి ప్రూవ్ చేసి సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి ఇవన్నీ ఫ్యాక్ట్స్ అని ఎక్కడ చెప్పలేదు, అన్ని మిత్స్ అనే చెప్పారు. సో జస్ట్ ఫర్ ఫన్ అంతే చెప్పుకోవడానికి. అండ్ ఆ టైంలో కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళు వీళ్ళు చెప్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. జస్ట్ అలా చెప్పుకోవడానికి మాత్రమే సరదాగా. వన్స్ కన్సీవ్ అయితే ఈ సిమ్టమ్స్ అన్ని కామన్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళ బాడీ నేచర్ ని బట్టి. ఇప్పుడు పాయింట్స్ ఎక్కువ దేనికి వచ్చాయంటే, బేబీ బాయ్కి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కదా, బేబీ గర్ల్కి కొంచెం తక్కువ వచ్చినట్లున్నాయి. బట్ మాకు ఎవరు పుట్టారు అంటే ఇట్స్ ఎ బేబీ గర్ల్, వీ హ్యావ్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్. మేమైతే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ బేబీ గర్ల్. మా హస్బెండ్ అయితే బేబీ గర్లే కావాలనుకున్నారు, నాకైతే ఎవరైనా ఓకే. నేను బేబీ సేఫ్ గా ఉండాలని అనుకున్నాం. బై గాడ్స్ గ్రేస్ మేమిద్దరం సేఫ్ అండ్ హెల్దీ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ. బాయ్ అయినా గర్ల్ అయినా సరే గాడ్స్ గిఫ్ట్. జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ చూస్తుంటే వాళ్ళకి మంచిగా డెలివరీ అవ్వాలని, ఇంకా బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా సేఫ్ అండ్ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ ఫన్నీ ఇవేమైనా నేను మిస్ అయి ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.